హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫనీ టెక్ వర్స్. ప్రీవియస్ లెక్చర్లో మనం జావా కోర్ కాన్సెప్ట్స్ని కవర్ చేసాం. ఈ వీడియోలో మనం దాని నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని కవర్ చేయబోతున్నాం. మీరు పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ అది చూడండి, అప్పుడు ఈ లెక్చర్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ కంటిన్యూ టు అవర్ జావా జీరో టు హీరో సిరీస్. సో ప్రీవియస్ సెషన్లో మనం స్విచ్ కేస్ వరకు చూసుకున్నాం. ఇప్పుడు ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అదే యూజర్ ఇన్పుట్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్ యూజర్ ఇన్పుట్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గూగుల్లో సెర్చ్ బార్లో మనం ఒకటి ఇస్తాం ఇన్పుట్. సపోజ్ గూగుల్ అని చెప్పి రాస్తాం, ఇక్కడ వచ్చిద్ది రిజల్ట్. ఇదిగోండి, ఇక్కడ ఏదైతే మనం రాస్తామో అది ఇన్పుట్, మనం ఇన్పుట్ ఇస్తున్నాం, అది యూజర్ ఇన్పుట్. ఓకే, ఇప్పుడు అది జావాలో ఎలా ఇవ్వాలో ఒక డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ గా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అంటే స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి స్కానర్ ఎస్సి ఈక్వల్స్ టు న్యూ స్కానర్ లోపల సిస్టమ్ డాట్ ఇన్, అది అంటే స్కానర్ క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు స్కానర్ కి. ఇవన్నీ మీకు చెప్తాను తర్వాత, ఇప్పుడు అంత క్లియర్ గా అర్థం అవ్వదు. ఇదిగోండి, స్ట్రింగ్ డేటా టైప్. మనం ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అది స్ట్రింగ్, దీని అర్థం అది. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ మన వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ లైన్. అది ఎస్సి అంటే మన స్కానర్ క్లాస్, ఎస్సి డాట్ నెక్స్ట్ లైన్ అది స్ట్రింగ్ అని చెప్పడానికి. నెక్స్ట్ లైన్ ఇదిగోండి. అదే మీరు ఇక్కడ ఇంట్ అంటే ఇంటీజర్ ఇస్తున్నారైతే ఇంట్ రోల్ నెంబర్ అంటే మన వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంటీజర్ డేటా టైప్ మంది. ఇదిగోండి, నెక్స్ట్ ఇంట్ అంటే మనది ఇంటీజర్ డేటా టైప్ అని ఇస్తున్నాం. ఇక్కడ లైన్ అంటే స్ట్రింగ్. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని రన్ చేసినప్పుడు మనకి యూజర్ ఇన్పుట్ అడిగిద్ది ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వండి అని. ఇక్కడ మనం సపోజ్ ఏదో మైక్ అని ఇస్తాం. ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్ 12 అని ఇస్తాం. ఇదిగోండి అవుట్పుట్. ఇక్కడ చూడండి ఇలాగా. ఇప్పుడు ఇది కోడ్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను మన ఫోల్డర్లోకి వెళ్ళిపోతా. ఇదిగోండి, ఇది మన ఫోల్డర్. కోడ్ స్పేస్ డాట్ ఎంటర్, విఎస్ కోడ్ ఓపెన్. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తా యూజర్ ఇన్పుట్ అని. యూజర్ ఇన్పుట్ డాట్ జావా. ఇవ్వండి, పబ్లిక్ క్లాస్ యూజర్ ఇన్పుట్. తెలుసు కదా, మన ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ ఎప్పుడు ఒకటే ఉండాలి. మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఇప్పుడు ఏం చేసాం, మనం స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి? యూటిల్ ప్యాకేజ్ నుంచి. ఇవన్నీ ఏంటి అంటే ఇదేంటి యూటిల్ ఏంటి స్కానర్ ఏంటంటే, ఇప్పుడు జావాలో మనకి ప్యాకేజెస్ ఉంటాయి, యూటిల్ ప్యాకేజ్, ఐఓ ప్యాకేజ్ అని. ఇదిగోండి, ఈ స్కానర్ అనేది యూటిల్ ప్యాకేజ్ లోది. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం. జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అంటే స్కానర్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకో అని చెప్తున్నాం మనం. అది లేదు, ఇంపోర్ట్ ఈ యూటిలిటీ ప్యాకేజ్ లో ఇంకా చాలా ఉంటాయి. లేదు, మనం స్కానరే కాకుండా అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అంతే. ఇది చేస్తే అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి, స్కానర్ క్లాసే కాకుండా. ఇది ముందు తెలిసిద్ది మీకు. ఒకసారి ఇది కొంచెం స్టోరీ వైజ్ గా చెప్తాను చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అంటే అందులో మన స్కానర్ కూడా ఉందనుకోండి. ఇప్పుడు
జావా యూటిల్ ప్యాకేజీలో ఉన్న మన స్కానర్ క్లాస్ ఇక్కడ స్టార్ ఉంది కాబట్టి అన్నిటినీ ఇంపోర్ట్ చేయి. అది మనం చెప్తున్నాం జావాకి అలాగా. ఓకే. ఇప్పుడు ఓకే కోడ్ ఇచ్చేసిందా? ఓకే. ఇప్పుడు స్కానర్ ఎస్సి ఈక్వల్స్ టు సారీ న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఇక్కడ ఏం చేసాం? స్కానర్ ఏదైతే మనం స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నామో దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుని అంటే డైరెక్ట్ గా యూజ్ చేయలేం కదా మనం. ఇంపోర్ట్ చేశాక దాన్ని ఒక ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ ని మనం వాడుకోవాలి. అది ఇది మీకు కొంచెం ఇంకా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ మెథడ్స్ వచ్చినప్పుడు కొంచెం క్లియర్ గా తెలిసిద్ది. ఇంకా ఇక్కడ ఇప్పటికైతే ఇది చూడండి. ఇప్పటికైతే ఇలా గుర్తుపెట్టుకోండి. స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుని స్కానర్ కంటూ ఒక ఆబ్జెక్ట్ ని ఇలా క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ ని ఎస్సి ఏదైతే మనం పేరు ఇచ్చామో ఎస్సి అనే కాదు మనం ఏదైనా ఇవ్వచ్చు. స్కానో ఏదో ఒకటి మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఎస్సి అని ఇస్తాం. ఓకే. మళ్ళీ ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ ఏంటబ్బా అంటే ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ చూస్తాం. సిస్అవుట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే ఇదేం చేస్తుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఫనీ అని చెప్పి ఇస్తాం. దీన్ని రన్ చేద్దాం. ఫనీ ఇక్కడ మనకు అవుట్పుట్ ఇచ్చిద్ది. ఇక్కడ ఏంటి? ఇక్కడ చూడండి సరిగ్గా కొంచెం క్లియర్గా చెప్తా. సిస్టమ్ డాట్ అవుట్ గుర్తుపెట్టుకోవడం కొంచెం క్లియర్గా చెప్తాను. ఇది చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ అంటే అవుట్పుట్. సిస్టమ్ డాట్ అవుట్ అంటే అవుట్పుట్ ఇస్తుంది మనకి. డాట్ ప్రింట్ ఎల్ఎన్ ప్రింట్ చేస్తుంది అది. ఇప్పుడు సిస్టమ్ డాట్ ఇన్ అంటే యూజర్ ఇన్పుట్ మనం ఇస్తాం దానికి. సిస్టమ్ డాట్ అవుట్ అంటే అది మనకి ఇస్తుంది. అవుట్ అంటే మనకు అవుట్పుట్ ఇస్తుంది. సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఇన్పుట్ మనం ఇస్తాం దానికి. అది అలాగా. ఓకే. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంటీజర్ ఇంట్ డేటా టైప్ తో ఒకటి క్రియేట్ చేద్దాం వేరియబుల్. ఇంట్ ఏ ఈక్వల్స్ టు ఎస్సి ఏదైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామో అదే పేరు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ పారాంథసిస్ సెమికోలన్. ఇక్కడ చూడండి ఎస్సి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామా ఎస్సి అని చెప్పి ఆ ఎస్సితో మనం ఇన్పుట్ ని ఇక్కడ ఇవ్వాలి. ఇలాగా ఇక్కడ ఇంట్ ఏ అనేది మనం ఇచ్చే ఇన్పుట్ అని మనం చెప్పడం. ఇది క్లియర్ గా చూడండి. నెక్స్ట్ ఇంట్ ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే మనం ఏదైతే ఏ వేరియబుల్ ఉందో అది నువ్వు ఏదైతే ఇన్పుట్ ఇస్తావో అదే ఏ. అలాగా లేదు నువ్వు ఇంటీజర్ కాకుండా డబల్ ఇస్తావంటే డబల్ బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ డబల్. ఇవ్వండి. ఇంటులో ఐ క్యాపిటల్ డబల్లో డి క్యాపిటల్. అది ఇంకోటి స్ట్రింగ్ ఇద్దాం. స్ట్రింగ్ సి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ లైన్. మనకి ఇంటూ డబల్ బాగానే ఉంది. స్ట్రింగ్ వచ్చినట్టయితే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లైన్ అని ఉంటుంది. స్ట్రింగ్ సి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ లైన్ ఇది స్ట్రింగ్ కి. ఇంటికి డబల్ కి ఏంటంటే నెక్స్ట్ దీని తర్వాత డేటా టైప్ అందులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ డబల్లో డి క్యాపిటల్ ఇంట్లో ఐ క్యాపిటల్. కానీ స్ట్రింగ్ కి ఎస్సి డాట్ నెక్స్ట్ లైన్. ఇప్పుడు మనం క్యార్ అంటే సింగిల్ లెటర్ క్యారెక్టర్ ఎస్సి డాట్ నెక్స్ట్ క్యార్. సారీ
ఇప్పుడు మనం క్యార్కి ఎలా అసైన్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఇలా చేయకూడదు. డాట్ క్యార్ అట్ ఇండెక్స్ ఆఫ్ జీరో. ఏంటబ్బా ఇండెక్స్ ఆఫ్ జీరో అంటే ఫర్ లూప్స్ వచ్చినప్పుడు ఇంకా బాగా తెలుస్తాయి మీకు. ఫర్ లూప్, వైల్ లూప్ అవి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇది ఒక్కటి కొంచెం క్లియర్ గా చెప్తాను చూడండి. ఎస్సీ డాట్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఎస్సీ డాట్ నెక్స్ట్ అంటే కూడా స్ట్రింగే ఇక్కడ. అది ఇప్పుడు ఇక్కడ ఎస్సీ డాట్ నెక్స్ట్ లైనే కాకుండా మనం నెక్స్ట్ అని కూడా పెట్టుకోవచ్చు. అది డిఫాల్ట్ గా స్ట్రింగే అది. డాట్ క్యార్ అట్ ఇండెక్స్ ఆఫ్ జీరో అంటే స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ లెటర్. మనం సపోజ్ ఫనీ అనేది ఒక స్ట్రింగ్. దీన్ని కామెంట్ అవుట్ చేద్దాం. ఫనీ అనేది ఒక స్ట్రింగ్ కదా, అందులో క్యార్ అట్ ఇండెక్స్ జీరో అంటే ఇండెక్సింగ్ అనేది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. కంగారు పడకండి, మీకు ఇండెక్సింగ్ అంటే ఏంటో తెలిసిద్ది త్వరగా. 0 1 2 3 4 జీరో అంటే పి అనేది 0, H1, A2, N3, I4. అది ఇవ్వండి. పి అనేది ఇండెక్స్ ఆఫ్ జీరో అంటే క్యార్ అంటే ఏంటి, ఒక జస్ట్ ఒక క్యారెక్టర్ అంటే ఒక స్మాల్ లెటర్ కానీ సింబల్ కానీ అదే కదా క్యారెక్టర్ అంటే. అందుకే క్యార్ అట్ ఇండెక్స్ ఆఫ్ జీరో. మనం ఈ క్యార్ డిని స్ట్రింగ్ లా స్టోర్ చేసి ఆ స్ట్రింగ్ లో క్యార్ అట్ ఇండెక్స్ ఆఫ్ జీరో అంటే ఏదైతే స్ట్రింగ్ లో ఫస్ట్ లెటర్ ఉందో అది ఈ డి అంటే ఈ క్యార్ లో స్టోర్ చేసుకో అని మనం చెప్తున్నాం. అది ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ డేటా టైప్ అనేది చూద్దాం. అది బూలియన్. బూలియన్ ఈ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ బూలియన్. ఇందులో బి క్యాపిటల్ అంతే. నెక్స్ట్ స్పేస్ మనం ఏదైతే డేటా టైప్ ఉందో అది బి క్యాపిటల్. దాంట్లో స్ట్రింగ్ కి వేరు నెక్స్ట్ లైన్ అని ఉంటది. కావాలంటే నెక్స్ట్ అని చెప్పి వదిలేయచ్చు, ఏం కాదు. ఇదిగోండి నెక్స్ట్ బూలియన్. బూలియన్ అంటే తెలుసు కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అంతే, ఆ రెండే బూలియన్ అంటే. ఓకే. ఇప్పుడు ఇంకో డేటా టైప్ చూద్దాం. లాంగ్. లాంగ్ అంటే తెలిసిందే కదా, ఇంట్ అంటే నంబర్స్ అంటే 1 2 3 4 5. అది ఒక సర్టెన్ లిమిట్ వరకే ఉంటుంది నంబర్స్ కంటే, ఒక 8 digits అది లిమిట్. లాంగ్ కి ఎక్కువ ఉంటుంది లిమిట్, ఇంటి కన్నా ఎక్కువ పెద్ద నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు లాంగ్ లో. అది లాంగ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ లాంగ్ ఎల్ క్యాపిటల్. లాంగ్ ఇది ఇదిగోండి. ఇప్పుడు మనం ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ప్రింట్ చేద్దాం. సిస్అవుట్ ఏ అలాగా అన్ని ప్రింట్ చేద్దాం. ఓకే. ఎఫ్ ఇదిగోండి అన్ని ప్రింట్ చేస్తున్నాం కదా. ఇదిగోండి దీన్ని రన్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇదేంటి ఖాళీగా ఉందో అనుకోకండి, ఇన్పుట్ అడుగుతుంది, వెయిట్ చేస్తుంది. మనం ఇన్పుట్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తుంది. ఇంటూ ఏ. ఇదిగోండి ఫస్ట్ది ఇంటిజర్ కదా, ఇంటిజర్ మాత్రం ఇవ్వాలి, వేరేది ఇవ్వకూడదు మళ్ళీ. ఓకే, నేను సపోజ్ 12 ఇస్తా. బి, బిలో డబల్ అంటే డెసిమల్స్. సపోజ్ 12.8. ఎంటర్. నెక్స్ట్ స్ట్రింగ్ కాలేజ్ నేమ్ ఇస్తా, IARE కాలేజ్ నేమ్ ఇస్తాను. ఎంటర్. క్యార్ అంటే తెలుసు కదా, సింగిల్ క్యారెక్టర్, సింగిల్ లెటర్ ఆర్ సింబల్. డాలర్ ఇస్తా. నెక్స్ట్ది బూలియన్
ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఇస్తా. టీ స్మాల్ మళ్ళీ బూలియన్. ఓకే, ఎంటర్ కొడతా, ఇవన్నీ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి? ఓకే, లాంగ్, సారీ, పెద్ద నెంబర్ ఇద్దాం. అవుట్పుట్ 12.8 IARE డాలర్ ట్రూ లాంగ్ పెద్ద నెంబర్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ కన్ఫ్యూజింగ్ గా ఉందంటే ఇంకోటి చేయొచ్చు. అంటే ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలియదంటే ఇక్కడ మనం ఇన్పుట్ ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాని ముందు మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఎంటర్ నంబర్ అని, ఎంటర్ నంబర్. ఓకే, దిస్ అవుట్, ఎంటర్ డెసిమల్. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే నేమ్ ఇద్దాం, ఎంటర్ నేమ్. ఇది క్యారెక్టర్ కదా, ఎంటర్ సింబల్ అని రాద్దాం. సింబలే కాదు, ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఒకటే క్యారెక్టర్ ఉండాలి దాంట్లో. బూలియన్ కదా, సిస్ అవుట్, ఎంటర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఆర్ ఎంటర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇదిగోండి, ఎంటర్ నెంబర్. ఎంటర్ నెంబర్ అని అడుగుతుంది. 1, 1.4, ఎంటర్ నేమ్ పని, ఎంటర్ సింబల్. సింబల్ సింబలే కాదు, లెటర్ కూడా ఇవ్వచ్చు మనం, అంటే ఒకటే క్యారెక్టర్ ఉండాలి. క్యూ, ఎంటర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈసారి ఫాల్స్ అని ఇద్దాం, ఫాల్స్. లాంగ్. ఓకే, లాంగ్ పెట్టడం మర్చిపోయాను, సో ఐఎమ్ సో సారీ. ఎంటర్ బిగ్ వాల్యూ, ఎంటర్ బిగ్ వాల్యూ. ఓకే, అది ఇలా చూపించిద్ది. ఇప్పటికి రాస్తాను ఇలాగా. ఇదేంటి, ఒక్క నిమిషం. ఇదిగోండి, అవుట్పుట్ ఇచ్చింది మనకి 1.4 అని, క్యూ ఫాల్స్, మన లాంగ్ పెద్ద నెంబర్. ఓకే, లేదు నాకు ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నప్పుడు నాకు నంబరు, ఇంకా అంటే నాకు ఎంటర్ నంబరు ఇది, ఇంకా మనం ఇచ్చే డేటా ఇన్పుట్ రెండు ఒకటే లైన్లో రావాలంటే చెప్పాను కదా నేను లాస్ట్ లెక్చర్లో, ప్రింట్ స్టేట్మెంట్, ప్రింట్ ఎలైన్ కాకుండా నెక్స్ట్ లైన్ కాకుండా ప్రింట్ అదే, ప్లస్ స్పేస్. స్పేస్ ఇంకా ఇచ్చుకున్నాం, ఇలాగ ఇద్దాం, ఎల్ఎన్ తీసేద్దాం. ఓకే, ఓకే, ఓ సారీ. నార్మల్గా కూడా ఇచ్చుకోవచ్చు, బట్ ఇదేంటంటే ఒకటే లైన్లో వస్తుంది, ఇది కొంచెం బెటర్గా ఉంటుంది ఒకటే లైన్లో వస్తే. మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, ఎంటర్ నెంబర్ చూసారా, ఇప్పుడు బాగుంది. 6, ఎంటర్ డెసిమల్, ఇదిగోండి 6.2, ఎంటర్ నేమ్, ఎంటర్ సింబల్. ఓకే, క్వశ్చన్ మార్క్ ఇద్దాం, ఎంటర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ, ఎంటర్ బిగ్ వాల్యూ, ఇదిగోండి అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఈ స్కానర్ క్లాస్లోనే మనం
ఈ స్కానర్ అంటే ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో అది లాస్ట్ ఎక్కడ ఇచ్చాం లాంగ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ లాంగ్ కదా. అది ఇంకా అక్కడతో అయిపోయింది, మనం అక్కడతో యూజర్ ఇన్పుట్ ఇవ్వడం ఆపేస్తాం. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ స్కానర్కి ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఎస్సీ డాట్ క్లోజ్ ఎస్సీ డాట్ క్లోజ్ లాస్ట్కి సెమీకోలన్. ఓకే, ఇదిగోండి క్లోజ్ చేసేయాలి దాన్ని. అది చేయకపోయినా ఏం కాదు, బట్ ఏమైనా పెద్ద కోడ్ ఉన్నప్పుడు ఇది కాకుండా ప్రతిసారి స్కానర్ క్లాస్ అనేది ఇలానే ఓపెన్ లో ఉంటుంది, అది మంచిది కాదు కొన్ని కొన్నిసార్లు. అందుకే క్లోజ్ చేయడం అనేది బెస్ట్ ఐడియా. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. అదేంటంటే ఇది ఏదైతే యూటిల్ ప్యాకేజ్ ఉందో దాంట్లోనే ర్యాండమ్ క్లాస్. ఓకే, స్కానర్ క్లాస్ లాగా ర్యాండమ్ క్లాస్ అన్నమాట అది. ర్యాండమ్ ఒకసారి ఓకే, ర్యాండమ్ క్లాస్ డాట్ జావా. ఇప్పుడు ర్యాండమ్ అని ఎందుకు పెట్టుకోలేదో చెప్తాను. ఇదిగోండి ర్యాండమ్ క్లాస్ డాట్ జావా అని పెట్టుకున్నా. ఇప్పుడు ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ ర్యాండమ్. ఇప్పుడు ఇక్కడ ర్యాండమ్ అనేది మన స్కానర్ అంటే ఇప్పుడు యూటిలిటీ ప్యాకేజ్లోదే. యూటిలిటీ ప్యాకేజీలో స్కానర్ ర్యాండమ్ ఇంకా చాలా ఉంటాయి, ఈ రెండు ఉంటాయి, ఈ రెండు కూడా ఉంటాయి దాంట్లో. అది ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ నేమ్ ర్యాండమ్ అని ఎందుకు పెట్టుకోలేదంటే ఇక్కడ చూడండి, ర్యాండమ్ అనేది దీంట్లో ఒక కీవర్డ్. అంటే ఈ మనం ఏదైతే ర్యాండమ్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి వాడే కీవర్డ్ ఇది. ఈ కీవర్డ్ ని మనం క్లాస్ నేమ్ గా పెట్టుకోకూడదు. అది అప్పుడు మనకి ఎర్రర్ పాస్ చేస్తుంది. ఇక్కడ చూపిస్తాను, ఇదిగోండి. ఇక్కడ చూడొచ్చు, నేను ఫైల్ నేమ్ ర్యాండమ్ అని పెట్టుకున్నా కూడా చూడండి ఎర్రర్ అనేది పాస్ చేస్తుంది. ఇదిగోండి ర్యాండమ్ అనేది పెట్టుకోకూడదు. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ ర్యాండమ్ కాన్ఫిగ్స్ విత్ ద టైప్ డిఫైన్డ్ ఇన్ ద సేమ్ ఫైల్. చూసారా, అది అందుకే ర్యాండమ్ క్లాస్ అని పెట్టుకున్నాను నేను దానికి పేరు. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా కీవర్డ్ ని క్లాస్ నేమ్ గా కానీ వేరియబుల్ నేమ్ గా కానీ పెట్టకూడదు. ఇదిగోండి ఇప్పుడు నార్మల్ మెయిన్ మెథడ్ రాసుకుందాం, పిఎస్విఎం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, మనం స్కానర్ కి ఎలాగైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామో అలాగే ర్యాండమ్ కి కూడా ఒకటి క్రియేట్ చేసుకుందాం. ర్యాండమ్ ఆర్ఏఎన్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు పేరు, ఈక్వల్స్ టు న్యూ ర్యాండమ్ పారాంథసిస్. అంతే, డిక్లేర్ చేసుకున్నాం అంతే. దీనికి ఏమో ఇక్కడ పారాంథసిస్ లోపల ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ర్యాండమ్ ఏదైతే మనం పేరు ఇద్దాం అనుకుంటున్నామో అది ఈక్వల్స్ టు న్యూ ర్యాండమ్. ఓకే, ఇప్పుడు ఒక ఇప్పుడు ర్యాండమ్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. సపోజ్ మనం ఇక్కడ ఇంట్ ఆర్ ఈక్వల్స్ టు మనం ఏదైతే స్కానర్ కి చేస్తామో అదే దీనికి చేద్దాం. ర్యాన్ డాట్ సారీ ర్యాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఎలాగైతే మనం స్కానర్ కి ఇచ్చామో అలాగా నెక్స్ట్ ఇంట్ 6. ఇదిగోండి, అంటే ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం, అవుట్పుట్ చూసాక మీకే అర్థమైపోతుంది.
ఇదిగోండి 6. మనం ఏంటి బౌండరీ 6 దాకా ఇచ్చామంటే లిమిట్ 6. అంటే నువ్వు 1 నుంచి 6 వరకు లిమిట్ ఇచ్చాం. అది ఇదేంటబ్బా అర్థం కావట్లేదా? ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. సపోజ్ ఇక్కడ 1 2 3 4 5 6 ఇవి నంబర్స్ కదా. నేను ఇక్కడ బౌండరీ 6 ఇచ్చా అంటే 6 వరకే ఉంటుంది. అది అందులో 1 to 6 నీ ఇష్టం వచ్చింది ప్రింట్ అయిపో అని అంటాం. అలాగా అదే ర్యాండమ్ అంటే 1 to 6 లో నీకు ర్యాండమ్ గా ఇంకో నంబర్ ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం దీన్ని. ఇదిగోండి 3 చూసారా? అంటే ఇదేంటి 1 to 6 రేంజ్ లోనే ఉంది. ఇది లేదు, నేను ఒక సర్టెన్ లిమిట్ ఇవ్వాలి. అంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు ప్రింట్ అవ్వాలంటే దీనికి నువ్వు ఏదైతే నంబర్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, సపోజ్ 2 కామా 6. ఈ 2 అనేది ఒరిజిన్ అంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు అది. 6 అనేది బౌండరీ. అది 2 to 6 నీకు నచ్చింది ప్రింట్ అయిపో అని చెప్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే 5 అంటే 5 అనేది ఏంటి 2 to 6 మధ్యలోనే ఉంది కదా. సపోజ్ 4 ఇచ్చా 4 to 6. ఓకే 4 అంటే 4 5 6 మూడేగా ఉన్నాయి. దీన్ని మళ్ళీ ప్రింట్ చేద్దాం. 4 ఓకే మళ్ళీ 4 అయినా ఓకే తక్కువ కదా, మనం ఇచ్చింది తక్కువ లిమిట్ కదా, అందుకే ర్యాండమ్ గా అయ్యే ప్రింట్ అవుదామని చూస్తుంది. సపోజ్ ఓకే 2 to 10 2 to 10 8 ఇదిగోండి 8 అనేది 2 10 మధ్యలోనే ఉంది కదా. మళ్ళీ 8 2 అమ్మాయి 2 ఇదిగోండి 2 to 10 మధ్యలో మళ్ళీ చేస్తాం 5. ఓకే ఇవన్నీ ఏంటి 2 to 10 మధ్యలోనే ఉన్నాయి కదా, అది అలా ప్రింట్ అవుద్ది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని ఒక చిన్న డైస్ లాగా చేద్దాం మనం. ఓకే సపోజ్ ఓకే మనం ఏంటి స్టార్ అనేది వాడామంటే ఏమవుద్ది, యూటిలిటీ ప్యాకేజీలో ఉన్న అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి మనకి. స్కానర్ ర్యాండమ్ ఆ రెండు కావాలి ఇప్పుడు మనకి. ఓకే స్కానర్ ఎస్సి ఈక్వల్స్ టు న్యూ స్కానర్ system.in. ఇవ్వండి ర్యాండమ్ వచ్చింది, మనకి స్కానర్ రెండు వచ్చాయి. ఎందుకు స్టార్ పెట్టుకున్నాం, లేదు సపరేట్ గా చేసుకోవాలంటే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ ర్యాండమ్ అని చేసుకోవచ్చు. మళ్ళీ దీని నెక్స్ట్ లైన్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఎందుకు ఇలా చేశారంటే స్టార్ పెడితే రెండు వచ్చేస్తాయి, ఇంకా యూటిలిటీ ప్యాకేజీలోనూ అన్ని వచ్చేస్తాయి కాబట్టి ఇలా పెట్టా. అది మీ ఇష్టం, అలా అయినా పెట్టుకోవచ్చు మీరు. ఓకే ఇప్పుడు సిస్అవుట్ ఎంటర్ నంబర్. ఓకే డైస్ కాదు, డైస్ అంటే నార్మల్ గా 1 to 6 అని పెట్టుకుని రన్ చేస్తే అయిపోద్ది. డైస్ కాదు, ఒక నంబర్ గెస్సింగ్ గేమ్ లా చేద్దాం. ఓకే ఒక మినీ ప్రాజెక్ట్ లాగా, అంటే పెద్దది కాదు, ఏదో మినీ చిన్నది, గుడ్ ప్రాక్టీస్ కోసం అంతే. ఎంటర్ నంబర్ ప్రింట్ అని పెట్టా అంటే ఒకటే లైన్ లో వస్తుంది కాబట్టి. ఇంటర్ నమ్ ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఇది మనం ఇచ్చే నంబర్. ఓకే ఇప్పుడు మనం ర్యాండమ్ కూడా క్రియేట్ చేసాం కదా, ఇది కొంచెం పైన పెడదాం. ఇది ఇవ్వండి ఈ రెండు పైన ఉన్నాయి ఇప్పుడు. ఓకే ఇక్కడ నంబర్ ఇచ్చాం sc డాట్ నెక్స్ట్ ఇంట్ నమ్. ఇప్పుడు ఒక రేంజ్ అనేది సెట్ చేద్దాం, దీన్ని రేంజ్ అని మారుస్తా. ఇంట్ రేంజ్ ఈక్వల్స్ టు 1 to 10. ఓకే ఇలా సెట్ చేసాం కదా.
ఎంటర్ ఎ నంబర్ బిట్వీన్ 1 to 10 ఇలా రాసాం మనం. ఇక్కడ మనకి నంబర్ అనేది తీసుకుంటది. ఇది మనకు రేంజ్. ఓకే, ఇప్పుడు ఒక లక్కీ డ్రా లాగా ఇది తీసేద్దాం. ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాసుకుందాం. ఇఫ్ నమ్ డబల్ ఈక్వల్స్ టు రేంజ్. డబల్ ఈక్వల్స్ అంటే ఏంటి? చెక్ చేస్తుంది. కండిషనల్ స్టేట్మెంట్ అంటే నమ్ డబల్ ఈక్వల్స్ టు రేంజ్ అంటే రెండు ఈక్వలా చూస్తుంది. బూలియన్ టైప్. రెండు ఈక్వల్ అయితే సిస్ అవుట్. యు వాన్. ఓకే, ఎల్స్ కాదు, నీ నంబర్ అనేది నువ్వు రేంజ్ ఏదైతే రేంజ్ లో ఉందో అది అవ్వలేదు. అంటే ఈ రేంజ్ అని కాదు. ఇప్పుడు ర్యాండమ్ గా మన ర్యాండమ్ క్లాస్ అనేది ఏం చేస్తుంది? ర్యాండమ్ గా ఒకటి సెలెక్ట్ చేసి పెడుతుంది. ఇంట్ని ఇంట్ రేంజ్ అని ఒక నంబర్ సెలెక్ట్ చేసి పెడుతుంది. ఆ నంబర్ కి ఈక్వల్ అవ్వలేదు. ఈక్వల్ అవ్వకపోతే సిస్ అవుట్. యూ లూస్. సారీ, యూ లూస్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఎంటర్ నంబర్ బిట్వీన్ 1 and 10. ఓకే, 5 ఎంటర్ చేద్దాం. సారీ, యూ లూస్. మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి 6 ఎంటర్ చేద్దాం. యూ వాన్. లక్కీ బాయ్. 6 సెకండ్ ట్రైకే విన్ అయిపోయా. అంటే 1 to 10 ర్యాండమ్ గా ఒకటి 6 అనేది సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంది ఇది. నేను 6 ఇచ్చా. అది రెండు ఈక్వల్ అని చూసింది. ఓకే, రెండు ఈక్వల్ కదా, ఇది ఎగ్జిక్యూట్ చేద్దామని ఇది ఎగ్జిక్యూట్ చేసింది. అది ఇందాకేంటి, నేను 5 ఇచ్చా అంటే ఇది వేరే ఏదో తీసుకుంది. 5 తీసుకోలేదు. ఈ రెండు ఈక్వల్ కాదు, అందుకే ఎల్స్ ఇందులో ఉన్నది చేసింది. సారీ, యూ లూస్. ఓకే, చూసారా, సెకండ్ స్టేట్మెంట్ లోనే విన్ అయిపోయాం. అది సరే. ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ డైస్ ఒకటి చేద్దాం. మామూలుగా డైస్ డాట్ జావా ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకుంటుంది దానికి. ఓకే, మన క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ర్యాండమ్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ util డాట్ ర్యాండమ్. ఓహో సారీ. ఓకే, ఇంపోర్ట్ చేసుకుంటాం. మెయిన్ మెథడ్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్. దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ర్యాండమ్ array ఈక్వల్స్ టు న్యూ ర్యాండమ్. లాస్ట్ కి సెమికోలన్, పారాంథసిస్, సెమికోలన్ దాని పక్కన. ఓకే, ఇప్పుడు సిస్ అవుట్ ఒక వెల్కమ్ మెసేజ్ లాగా ఇద్దాం. వెల్కమ్ టు సమ్ డైస్ ప్రోగ్రామ్. ఏం లేదు, కొంచెం ఎఫెక్ట్స్ కోసం అంతే. ఓకే, ఇంట్ నమ్ ఈక్వల్స్ టు మనం ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ ఉందో అది ran డాట్ నెక్స్ట్ ఇంట్ లాస్ట్ కి సెమికోలన్. మనం ఏదైతే రేంజ్ లో ఇచ్చుకుంటున్నామో అది 1 నుంచి 6 వరకు. అంటే అంటే డైస్ అంటే 1 to 6 కదా ఉండేది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓ, ప్రింట్ స్టేట్మెంట్ పెట్టకుండా చేస్తున్నా.
ఐఎమ్ సో సారీ. 1 మనకి డైస్లో 1 ప్రింట్ అయింది. 2 5 4 1 2 4 3 ఓకే. ఏం లేదు 6 ఏంటి రావట్లేదు అని చూస్తాను. ఓకేలే, ఇదిగోండి ఇలాగా ఒక డైస్ ప్రోగ్రామ్ ఇది. ఓకే, ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం 6 వరకు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పటికీ 6 రాదు. అది ఎన్నిసార్లు ప్రింట్ చేసినా 6 అనేది రాదు. అదే సారీ, ఎన్నిసార్లు రన్ చేసినా 6 అనేది రాదు. అదే ఒకవేళ 7 అని పెట్టుకుంటే 6 వచ్చే ఛాన్స్. ఇదిగోండి, అమ్మా వచ్చేసిందా, 6 వచ్చింది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్టార్టింగ్ అనేది ఓకే, స్టార్టింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఎండింగ్ లో నువ్వు ఎక్కడ వరకు అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావో దాని తర్వాత నంబర్ పెట్టాలి. అంటే 1 to 6 ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు, 1 to 7 పెట్టు, దాని తర్వాత నెంబర్ కదా, 6 తర్వాత 7 కదా, 7 అనేది పెట్టు. 1 to 6 వరకు నీకు ర్యాండమ్ గా ఏదో ప్రింట్ అయిపోతుంది. అలాగా 1 2 2 1 3. ఓకే, ఇప్పుడు రాదులే 6. ఇందాక వచ్చింది కదా చూడండి, ఇందాక చేసినప్పుడు వచ్చింది. ఇదిగోండి, ఇందాక చేసినప్పుడు వచ్చింది సెకండ్ టైం. అలాగా. ఓకే, ఇప్పుడు ది మోస్ట్ 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 ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేద్దాం. అదే లూప్స్. మనకి లూప్స్ అనేది 3 టైప్స్. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఈ డయాగ్రామ్ లో. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఇప్పుడు ఈ 3 అంటే ఏంటో చూద్దాం. ఆల్మోస్ట్ ఫర్ లూప్ ఏం చేసిద్దో వైల్ లూప్ కూడా చేయగలదు. అది వైల్ లూప్ ఏం చేసిద్దో డూ వైల్ లూప్ కూడా చేయగలదు. ఈ రెండు ఒకటే అనుకోండి, స్మాల్ డిఫరెన్స్, అది నేను చెప్తాను. ఆల్మోస్ట్ ఏ లూప్ అయితే ఫర్ లూప్ ఏది చేయగలదో వైల్ లూప్ అది చేయగలదు, వైల్ లూప్ ఏం చేయగలదు ఫర్ లూప్ అది చేయగలదు. అది రెండు సిమిలరే. ఓకే, అంటే మనం వీటిని ఎలా తీసుకుంటామంటే మనకి ఒక సర్టెన్ రేంజ్ తెలుసు, ఎక్కడ వరకు లూప్ వేయాలో తెలుసు, అప్పుడు మనం ఫర్ లూప్ వాడతాం. లేదు, మనకి ఎక్కడ అంటే ఇది జరిగితే ఆగాలి, ఇది జరిగితే ఇలా జరగాలి, ఆ సర్టెన్ స్టేట్ ఆఫ్ కండిషన్ ఉన్నప్పుడు మనం వైల్ లూప్ వాడతాం. ఓకే, ఇప్పుడు వీటి ఇంప్లిమెంటేషన్ గురించి చూద్దాం. ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ ఫర్ లూప్ గురించి చూద్దాం. ఫర్ లూప్ డాట్ జావా. ఇదిగోండి ఇక్కడ క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది, మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ లూప్ ఇంప్లిమెంటేషన్ అంటే దాని సింటాక్స్, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అది చూద్దాం. దెన్ ఫర్ అని చెప్పి పారాంథసిస్ ఫస్ట్, లాస్ట్ కి ఫ్లవర్ బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఇక్కడ మనం 3 కండిషన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఫర్ ఇంట్ ఐ అంటే వేరియబుల్ ఏమన్నా తీసుకోవచ్చు, నేను ఐ అని తీసుకుంటా. ఇంట్ ఐ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో అది నేను జీరోగా తీసుకుంటా. ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, నేను జీరోగా తీసుకుంటా. మధ్యలోది కండిషన్, ఐ ఈజ్ సపోజ్ లెస్ దాన్ 10 కండిషన్. థర్డ్ది ఈ కండిషన్ ఒకటి అయిపోయింది, ఒక నంబర్ 0 అయిపోయింది, నెక్స్ట్ 1కి వెళ్ళాలా 2కి వెళ్ళాలా, అది అంటే ఐ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ 1/1 ఇంక్రిమెంట్ అవుతుంది. లేదు, నాకు 1/1 వద్దు, డైరెక్ట్ 0 2 4 అలా వెళ్ళాలంటే ఐ ప్లస్ ఈక్వల్స్ టు 2. అంటే ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 2 కదా, 0 ఈక్వల్స్ టు 0 ప్లస్ 2 అంటే 2.
ఐ ఈక్వల్స్ 2 అవుద్ది అలాగా. ఓకే, నేను ఐ ప్లస్ ప్లస్ అనేది తీసుకుంటా ఇప్పుడు. ఐ ప్లస్ ప్లస్ అని తీసుకోవచ్చు, లేకపోతే ఐ ప్లస్ ఈక్వల్స్ టు 1 అని తీసుకోవచ్చు. రెండు ఒకటే కదా. ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సిస్అవుట్ ఐ ఐ ప్రింట్ అయిపోవాలి. నాకు ఐ ప్రింట్ అవ్వాలి. దీన్ని రన్ చేద్దాం ఒకసారి. ఇవ్వండి. 0 1 2 3 4 5 6 7 8 9 10 ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే ఐ ఈజ్ లెస్ దెన్ 10 అంటే ఐ 10 కన్నా తక్కువ. 10 కన్నా తక్కువ ఏంటి? 9 కదా. 0 to 9 వరకు రన్ అయ్యిద్ది. లేదు, నువ్వు ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని పెట్టుకున్నావు. రన్ 0 1 2 3 4 5 6 7 8 9 10. అది నువ్వు ఐ అనేది 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ఐ ఈక్వల్స్ టు 1 అంటే ఇదేంటి? ఫస్ట్ది స్టార్టింగ్ కండిషన్ కదా ఇది. అంటే ఎక్కడ నుంచి కండిషన్ కాదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ఇది కండిషన్. కండిషన్ అంటే ఐ 10 కన్నా తక్కువ. అది ఐ 10 కన్నా తక్కువ ఉంటే అదే సారీ, ఐ మీన్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1. క్లియర్ గా చెప్తానండి. స్టార్టింగ్ అంటే ఐ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ చేయి. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 వరకు అంటే ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 వరకు ఈ ఈ ఇక్కడ లోపల ఈ లూప్ లోపల ఏమైతే ఉందో అది చెయ్యి. ఫస్ట్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 తో స్టార్ట్ చేసావు. దీని తర్వాతకి వెళ్ళాలంటే ఐ ప్లస్ ప్లస్ లేకపోతే ఐ ప్లస్ ఈక్వల్స్ టు 2 అంటే నువ్వు ఒక్కసారి క్లియర్ గా చెప్తాను. సపోజ్ ఐ ప్లస్ ఈక్వల్స్ టు 2 అని పెట్టుకున్నాం అనుకోండి. 1 1 ప్లస్ 2 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 2 7 7 ప్లస్ 2 9. అది ఓకే. ఇదిగోండి. మళ్ళీ ఇక్కడ 9 ప్లస్ 2 అది ఎందుకు ప్రింట్ అవ్వలేదా ఆలోచిస్తున్నారా? చూడండి. ఐ ఈజ్ లెస్ దాన్ 10. లెస్ దాన్ 10 11 అనేది 10 కన్నా పెద్దది. అది ఇది 10 వరకే ఉండాలి. అది ఇక్కడ కండిషన్, మనం రాసిన కండిషన్ ఇది. అది ఐ అనేది 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవ్వాలి. అది మనం ఇక్కడ రాసేది. ఇక్కడ రాసాం అంటే ఇంక్రిమెంట్ ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ ఏది చేసుకుంటామో అది లాస్ట్ లో రాస్తాం. కండిషన్ మధ్యలో రాస్తాం ఎక్కడ వరకు వెళ్ళాలి అని. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అని ఇక్కడ రాస్తాం. అది ఇది ఎగ్జిక్యూషన్. లోపల ఇవన్నీ సాటిస్ఫై అయితే లోపల ఏం చేయాలో అది రాస్తాం. ఇది ఓకే. ఇది ఫర్ లూప్. ఇప్పుడు ఇంకొంచెం క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు వైల్ లూప్ అంటే ఏంటో కూడా చెప్తా. సపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకుందాం. వైల్ లూప్ డాట్ జావా మెయిన్ మెథడ్. ఓకే. వైల్ లూప్ అనేది ఏంటి? వైల్ తో స్టార్ట్ అవుద్ది. ఫర్ లూప్ ఫర్ తో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు వైల్ పారాంథసిస్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే. నువ్వు కండిషన్ వైల్ లూప్ కి ఇలాగా ఫర్ లూప్ లాగా ఇలా కామర్స్ పెట్టి రాయడం ఏమి ఉండదు. డైరెక్ట్ కండిషన్. అది ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను నేను. ఇంట్ n ఈక్వల్స్ టు 5. ఓకే. ఓకే 1 అని పెట్టుకుందాం. 5 ఎందుకు? వైల్ n ఈజ్ లెస్ దాన్ 5 అంటే n అనేది 5 కంటే చిన్నగా ఉన్నప్పుడు సిస్అవుట్ n.
ఎన్ ప్రింట్ అయిపో ఎన్ అనేది 5 కంటే చిన్నగా ఉన్నప్పుడు ఎన్ ప్రింట్ అయిపో అది అప్పుడు ఎన్ ప్లస్ ప్లస్ ఎన్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుందాం అది అంటే నార్మల్ గా రాశాను ఖచ్చితంగా రాయాలని రూల్ అని ఏమి లేదు అది మెయిన్ వైల్ అని చెప్పి బ్రాకెట్ లో నీ కండిషన్ రాస్తావు ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల నీ కోడ్ అది ఓకే ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం 1 2 3 4 అది చూడండి అదే నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని పెట్టాను అనుకోండి 1 2 3 4 5 అంటే ఇప్పుడు ఇది క్లియర్ గా చెప్తాను చూడండి వైల్ సారీ ఇంట్ ఎన్ ఈక్వల్స్ టు 1 ఇంట్ ఎన్ ఇది స్టార్టింగ్ ఇంట్ ఎన్ ఈక్వల్స్ టు 1 అనేది మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం అది వైల్ అంటే ఒకవేళ నేను క్రియేట్ చేసిన ఎన్ అనేది 5 కంటే చిన్నగా కానీ 5 కంటే ఈక్వల్ గా కానీ ఉంటే ఇక్కడ నాకు ఎన్ ప్రింట్ అయిపో ఇంకా ఎన్ అనేది 1 by 1 ఇంక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్ చేసుకుంటా ఇల్లు అది 1 + 1 ఇప్పుడు ఇది డీబగ్ చేసి చూపిస్తా క్లియర్ గా ఉంటది డీబగ్ ఓకే ఇప్పుడు రన్ చేద్దాం ఓకే ఓకే సారీ 1 minute డీబగ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ కండిషన్ ఇది వైల్ పెండింగ్ అది ఎండింగ్ కండిషన్ ఇప్పుడు చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా చూడండి ఇంట్ ఎన్ ఈక్వల్స్ టు 1 అది మన స్టార్టింగ్ కండిషన్ ఇప్పుడు ఇక్కడ ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తే వైల్ లూప్ లోకి ఎంటర్ అవుద్ది చూసిద్ది చెక్ చేసిద్ది ఎన్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు 1 అవును కదా ఎన్ అనేది 5 కంటే చిన్నది ఓకే ఎగ్జిక్యూట్ చేద్దాం ఈ వైల్ లూప్ లోపల ఏమైతే ఉందో అది ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటుంది అది ప్రింట్ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇంకా క్లియర్ గా చూపిస్తుంది ఎన్ ఈక్వల్స్ టు 1 ప్రింట్ చేస్తుంది చిన్నదే కదా ఎన్ అనేది 5 కంటే చిన్నదే కదా ప్రింట్ అయిపో 1 దీని తర్వాత ఎన్ అనేది ఇంక్రిమెంట్ ఎన్ ప్లస్ ప్లస్ ఎన్ అనేది 1 తో ఇంక్రిమెంట్ అవుద్ది అలా ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడ ఎన్ అనేది చూడండి 2 గా మారిద్ది చూసారా 2 గా మారిద్ది ఎన్ అనేది ఎన్ ఈక్వల్స్ టు 2 చెక్ చేసుకుంటుంది ఎన్ 2 5 కంటే చిన్నదే కదా 2 ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ కదా ప్రింట్ ఎన్ అంటే 5 ప్రింట్ అయిపోతుంది మళ్ళీ ఎన్ ప్లస్ ప్లస్ ఎన్ అనేది 2 ఉంది అంతే 3 అయిపో ఎన్ అనేది 3 అయిపోతుంది ఇంక్రిమెంట్ అయింది కదా చెక్ చేసుకుంటుంది మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఎన్ అనేది 3 5 కంటే తక్కువే కదా ప్రింట్ అయిపోద్ది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు మెల్లమెల్లగా అవుట్పుట్ వస్తుంది ఇదిగోండి ఈ ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర ఉంది ఇగో ప్రింట్ అయింది చూసారా ఇప్పుడు ఇంక్రిమెంట్ కండిషన్ లోకి వచ్చింది ఎన్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అయిపో ఎన్ అనేది 4 అయింది ఓకే ఎన్ ప్రింట్ అయింది ఇది ప్రింట్ అయిపోయింది ఎన్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి ఎన్ ప్లస్ ప్లస్ ఓకే నెక్స్ట్ ఎన్ అనేది 5 అయింది అది ఇంక్రిమెంట్ అయింది కదా మళ్ళీ ఎన్ అనేది ప్రింట్ అవ్వాలి నెక్స్ట్ ఇదిగోండి 5 ఎన్ ప్లస్ ప్లస్ ఎన్ ఇంక్రిమెంట్ అవ్వాలి ఇదిగోండి ఎన్ అనేది 6 అయింది అంటే 6 అనేది లెస్ దాన్ 5 కాదు కదా గ్రేటర్ దాన్ 5 అందుకే అందుకే ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు ఇది ఎందుకు లెస్ దాన్ 5 ఉన్నంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అది లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వకూడదు బయటకు వచ్చేసింది చూసారా లూప్ బయటకు వచ్చేసింది ఓహో సారీ ఎక్కడికి వచ్చేసాను నేను ఎండ్ లూప్ అనేది ఎండ్ అయిపోయింది చూసారా
ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్, దీన్ని ఇన్ఫైనైట్ లూప్ అని అంటారు. చూపిస్తాను చూడండి. n అనేది ఇంక్రిమెంట్ చేయకుండా డైరెక్ట్ ప్రింట్ చేసాం అనుకోండి, డీబగ్ ఎందుకు, డీబగింగ్ తీసేస్తాను నేను. ఇన్ఫైనైట్ లూప్ ప్రింట్ అయిపోతూనే ఉంటుంది ఇలా 1 చూడండి ఎక్కడ దాకా వెళ్ళిపోతుందో. n అనేది 1, n ఈజ్ లెస్ దెన్ 5. n అనేది 5 కంటే చిన్నదే కదా, n అనేది ప్రింట్ అయిపోద్ది. అది లూప్ కదా, ఇన్ఫైనైట్ లూప్ కింద అయిపోద్ది. అంటే ఒకసారి చెక్ చేసుకుంటది అది, దీని తర్వాత లూప్ నుంచి మళ్ళీ బయటకు వచ్చింది చూసుకుంటది. n అనేది లెస్ దెన్ 5, అవును, మళ్ళీ చూసుకుంటది, మళ్ళీ చూసుకుంటది, అలా చూసుకుంటా చూసుకుంటా అలా 1 ప్రింట్ అయిపోతా వెళ్ళిపోతుంది అంతే. దీన్నే ఇన్ఫైనైట్ లూప్ అని అంటారు. అది ఓకే. ఇప్పుడు దీంట్లో ఇంకో 2 కీవర్డ్స్ ఉంటాయి, అదంటే ఏంటో చూసుకుందాం. బ్రేక్, కంటిన్యూ. ఓకే, మనం మళ్ళీ ఫర్ లూప్ ఫైల్కి వెళ్దాం, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు i అనేది 1 తో స్టార్ట్ అయింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 వరకు i ప్లస్ ప్లస్ పెడదాం, మనం 1 తోనే ఇంక్రిమెంట్ చేయిద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి సరిగ్గా ఇక్కడ ప్రింట్ చేస్తే 1 to 10 వరకు ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక లోపల ఒక ఇఫ్ స్టేట్మెంట్ పెట్టుకుందాం. ఇఫ్ ఒకవేళ నా i అనేది 5 కి ఈక్వల్ అయితే బ్రేక్. మనము స్విచ్ కేసులో చూసాం కదా, బ్రేక్ కీవర్డ్ ఇక్కడ ఇక్కడ ఉంటదేమో, ఇదిగోండి. బ్రేక్ అంటే ఈ కండిషన్ ట్రూ అయితే కేస్ 1, ఈ కండిషన్ ట్రూ అయితే బ్రేక్ బయటకు వచ్చి, అది ఒకవేళ ఇక్కడ బ్రేక్ పెట్టలేదు అనుకోండి, ఇవన్నీ ప్రింట్ అయిపోతాయి. అది అందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. i అనేది 5 కి ఈక్వల్ అయితే బ్రేక్ ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇదిగోండి, 1 ప్రింట్ అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది. 5 అయ్యాక అంటే మనము 5 అనేది చెక్ చేయక ముందే 5 ప్రింట్ చేస్తున్నాం కదా, అందుకే 5 ప్రింట్ అయింది. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత దీన్ని ప్రింట్ చేద్దాం, ఇప్పుడు 5 ప్రింట్ అవ్వదు. చూడండి, చూసారా, 1 2 3 4 5 ప్రింట్ అవ్వలేదు. ఎందుకు, i అనేది 5 కి ఈక్వల్ అయింది, బ్రేక్ అంటే లూప్ నుంచి బయటకు వచ్చేయి, అది బయటకు వచ్చే లూప్ నుంచి మనకు పని లేదు ఇంకా. అది ఇప్పుడు దీనికి ఇంకో కీవర్డ్ ఉంది, కంటిన్యూ. i అనేది 5 కి ఈక్వల్ అయితే కంటిన్యూ, దీన్ని రన్ చేద్దాం మళ్ళీ. చూడండి, 1 2 3 4 6 7 8 9 10, 5 లేదుగా. అంటే i అనేది 5 కి ఈక్వల్ అయితే 5 వదిలేయి, 5 అనేది ప్రింట్ అవ్వకు, అది అలానే ఈ లూప్ కూడా బ్రేక్ అవ్వకు, 5 ని పక్కన పడేసి మిగతా అన్ని ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపో. అది చెప్పాలంటే ఇది కంటిన్యూ కీవర్డ్. దీని వైల్ లూప్ లో కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫైనైట్ లూప్ అనేది ఫామ్ అయింది కదా, ఇప్పుడు ఇదే ప్లేస్ లో నేను బ్రేక్ అనేది పెట్టుకుంటా. ఇప్పుడు చూడండి, ఇన్ఫైనైట్ లూప్ ఫామ్ అవ్వదు, ఒక్కసారి i అనేది ప్రింట్ అయిపోయి అయిపోద్ది. ఇదిగోండి, ఇక్కడ చూసారా, i అనేది 1 కి ఈక్వల్ అయింది. ఓకే, ఒకసారి చూసుకున్నావు, బయటకు వచ్చేయి, చూసుకుని ఆ కండిషన్ ఉన్నా లేకపోయినా అది నీకు సంబంధం లేదు, బయటకు వచ్చేయి అంతే. అది మనము ఫోర్స్ఫుల్ గా ఒక లూప్ ని బ్రేక్ చేస్తున్నాం, బ్రేక్ కీవర్డ్ వాడి. అది కంటిన్యూ కీవర్డ్ వాడి ఫోర్స్ఫుల్ గా ఆ ఏదైతే మనకి ఆ సెట్ ఆఫ్ కండిషన్ ఉంటుందో, ఈ ఇఫ్ కండిషన్ అదొక్కటి వదిలేసి మిగతా అన్ని ఎగ్జిక్యూట్ చేయిస్తున్నాం. ఇక్కడ చూశారు కదా, 5 అనేది ప్రింట్ అవ్వట్లేదు, మిగతా అన్ని ప్రింట్ అయిపోతున్నాయి. అది
ఓకే, ఇప్పుడు మళ్ళీ వైల్ లూప్ వద్దాం. ఇదిగోండి, దీన్ని ఇంకొకసారి డీబగ్ చేసి చూద్దాం, కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే, ఐ ఈక్వల్స్ టు 1 ఇక్కడ పెట్టుకుంటా, ఇక్కడ కూడా పెట్టుకుంటా. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. నీ డీబగ్గింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, అది దీని మీనింగ్. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఇదిగోండి, ఇంట n ఈక్వల్స్ టు 1 కండిషన్ అదే సారీ చూస్తుంది వేరియబుల్, వైల్ కండిషన్ చూస్తుంది. ఇంట n ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు 1 అనేది నీకు అవుట్పుట్ గా ప్రింట్ అయిపోద్ది. చూడొచ్చు, ఇక్కడ 1 అనేది మనకు ప్రింట్ అయిపోయింది. దీని తర్వాత బ్రేక్ కీవర్డ్ చూసింది, బ్రేక్ కీవర్డ్ ఉంది. ఈ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా బయటకు వచ్చాయి అంతే. ఇదిగోండి బయటకు వచ్చేసింది, చూసారా భయపడి అలాగా. ఓకే, ఇప్పుడు డూ వైల్ లూప్ అంటే ఏంటో చూద్దాం. డూ వైల్ లూప్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఇది సిమిలర్ టు వైల్ లూపే, కానీ ఒక చిన్న చేంజ్ అంతే. మెయిన్ మెథడ్ అనేది రాసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ డూ, దీని సింటాక్స్ చెప్తాను చూడండి. డూ ఇక్కడ కోడ్ ఇచ్చేస్తుంది, వద్దు మనమే రాద్దాం. అదేంటి ఇచ్చేది, ఇదిగోండి ఇక్కడ ఇంట్ ఎన్ అని చెప్పి మళ్ళీ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం, 5. ఇంట్ ఎన్ ఈక్వల్స్ టు 5. ఇలాగా 5 అనే వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేసుకున్నారు, క్రియేట్ చేసుకున్నారు. వైల్ ఎన్ ఈజ్ లెస్ దాన్ 5, ఇది ఇలా వదిలేసాం అంతే. దీనికి బ్రాకెట్స్ ఉండవు, ఏమి ఉండవు, డూకు ఉంటాయి అంతే. ఇప్పుడు డూ వైల్ ని కొంచెం క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డూ అంటే నా కండిషన్ ట్రూ అయినా పర్లేదు, ఫాల్స్ అయినా పర్లేదు, ఒక్కసారికి డూ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు చెక్ చేసుకుంటది కండిషన్, అది. ఓకే, నేను సపోజ్ ఓకే 5 అనే రాసేయంటే 7 అని రాద్దాం. అవుట్ 7, సారీ 7 కాదు, n. ఓకే, n అనేది ప్రింట్ అయిపో. ఇప్పుడు ఈ కండిషన్ కరెక్టా కాదు కదా, n ఈజ్ లెస్ దాన్ 5 అంటే 7 అనేది 5 కంటే చిన్నదా కాదు కదా. దీన్ని రన్ చేసి చూద్దాం. మరి 7 ఎందుకు ప్రింట్ అయింది, ఇదిగోండి దీనివల్ల, ఈ బ్లాక్ వల్ల. ఎందుకంటే ఒక్కసారికి నా కండిషన్, ఒక్కటంటే ఒక్కసారికే నా కండిషన్ ట్రూ అయినా పర్లేదు, ఫాల్స్ అయినా పర్లేదు, అది ఈ ఒక్కసారికి ఎగ్జిక్యూట్ అవ్వు. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత చూడు నా కండిషన్, అది. ఒక చిన్న స్టోరీలో చెప్తాను వినండి. నార్మల్ వైల్ లూప్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, కండిషన్ చూసుకుంటది, అది అక్కడ లొయ్యి ఉందా లేదో చూసుకుంటది. అది అంటే ఒక స్టోరీలో చెప్తున్నా, లొయ్యి ఉందా లేదో చూసుకుంటది. ఆ లొయ్యి ఉందా, అయిపోద్ది బ్రేక్ సపోజ్ అనుకోండి. డూ వైల్ అలా కాదు, ఈ ఒక్కసారికి చేద్దాంలే అనుకుని లొయ్యిలోకి దూకేస్తుంది, దాని తర్వాత తెలుసుకుంటది, అది. అర్థమైందా, అది ఒక్కసారికి దూకేసి చూస్తుంది, కరెక్టా కాదా కరెక్టా కాదా అని దూకి చూస్తుంది. దాని తర్వాత చూస్తుంది, కరెక్ట్ కాదు, అంతే. అలాగనమాట. ఇప్పుడు మనం లాస్ట్ గా డైస్ అని ఒక ప్రాజెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం
అప్డేట్ చేద్దాం. ఓకే, ఎలాగంటే ఓకే, ఇది బయటకు వచ్చి దీంతో మనకు పని లేదు. ఇప్పుడు సారీ, డైస్ కాదు. మ్మ్, ఏదబ్బా అది, ఇది కూడా కాదు. ఎక్కడికో వెళ్ళిపోయింది అది. దొరికింది, ఇదేనా? అది, ఇదిగోండి. ఇప్పుడు దీన్ని ఎలా అంటే మాటి మాటికి అడగాలి. ఇది మాటి మాటికి కండిషన్ ట్రూ అయ్యే వరకు, ఆహా, అంటే మన నంబర్ అనేది 1కి 10కి మధ్యలో లేనంత వరకు అడుగుతూనే ఉండాలి. లేదు, ఈ అన్నిటి మధ్యలో ఉంటే అప్పుడు బయటకు వచ్చేయాలి లూప్ లోంచి. అలా చేద్దాం దీన్ని. ఇప్పుడు మనం దీన్ని అప్గ్రేడ్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని డూ వైల్ లూప్ అని. డూ అంటే ఏదైతే ఉందో ఇదంతా చెయ్యి. ఒక పని చేద్దాం. వైల్ లూప్ లోపల పెడితే, అంటే సారీ, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల పెడితే మనం మళ్ళీ బయట యాక్సెస్ చేయలేం కదా, అందుకే ఇది ఇలా ఉంచేద్దాం. ఇక్కడ డిక్లేర్ చేసి ఇలానే ఉంచేద్దాం. ఓకే, ఇదంతా తీసేద్దాం. ఇది ఫ్రెష్ గా మళ్ళీ చేద్దాం ఇదంతా. ఓకే, ఇప్పుడు ఒక్కసారికి ఇచ్చేయి. ఆ, కొత్తగా అటెంప్ట్స్ కూడా పెడదాం. అటెంప్ట్స్ ఈక్వల్స్ టు 0తో పెడదాం. ఓకే, అంటే అటెంప్ట్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉంటే ఎన్నిసార్లు ఇదైందో తెలిసిద్ది మనకి. ఓకే, ఎంటర్ నమ్ ఈక్వల్స్ టు ఏదైతే మనం వేరియబుల్ క్రియేట్ చేసామో దాన్ని నెక్స్ట్ ఇంట్. ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసింది, కోడ్ ఇచ్చేస్తుంది ఇక్కడ. రేంజ్ అనేది ఏదైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామో అది డాట్ నెక్స్ట్ ఇంట్. కరెక్టే కదా, 1,11. కరెక్టే, 1,11. ఓకే, దీని తర్వాత సారీ, అటెంప్ట్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఒకవేళ మనం ఈ రెండు ఈక్వల్ గా అవ్వలేదు అంటే, మనం చేసింది ఈ రెండు ఈక్వల్ గా అవ్వలేదు అంటే అటెంప్ట్స్ అనేది ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతా ఉంటది. అది మన వైల్ లూప్ లోపల కండిషన్ రాద్దాం. కండిషన్ ఏంటంటే, కండిషన్ ఏంటి, ఒకవేళ మనం రాసిన నంబరు రేంజ్కి ఈక్వల్ అవ్వకపోతేనే కదా, అదే కండిషన్. అది కండిషన్. అది ఇది యూజర్కి ఇంకా సింపుల్ గా చేద్దాం. ఇది ఇఫ్ మనం రాసిన నంబర్ అనేది ఆ రేంజ్ కంటే పెద్దగా ఉందంటే, సారీ, అవుట్ టు హై అంటే హింట్ ఇస్తున్నాం మనం, పెద్దగా ఉంది నంబర్ అనేది, మనకి నంబర్ రాయమని హింట్ ఇస్తున్నాం. ఈ యూజర్ కి ఈజీ చేస్తున్నాం మనం గేమ్. ఒకవేళ ఎల్స్ ఇఫ్
చిన్నగా ఉందనుకోండి, ఇక్కడ మొత్తం ఇచ్చేస్తుంది ఇది. 2లో 2లో లేదు. ఈ రెండు కాదు. ఈ రెండు కాకపోతే కండిషన్ ఏంటి? ఈక్వలే కదా. ఇది ఇచ్చింది కరెక్టే. సరే, ఇది చెప్తాను ఆగండి. లేదు, ఈ రెండు ఈక్వల్ అంటే ఎల్సే కదా. system.out.print కంగ్రాచులేషన్స్ యూ విన్. ఇప్పుడు ఇది ఇచ్చిందే కొంచెం మాడిఫై చేద్దాం. ఇదిగోండి, యూ అటెంప్ట్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉంది కదా, అన్ని అటెంప్ట్స్ తీసుకుంది ఇది అవడానికి. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. 5 2లో అంటే చిన్నది నంబర్. చూడండి, 6 అనేది 2 హై. 8 ఇద్దాం. ఓకే, 2 హై అన్నది కదా, 4 ఇద్దాం. 2 హై. 3 ఇద్దాం. 2లో 2లో 6 2 హై. 7 2 హై. A few moments later. Finally 4. Congratulations, you win. You took 48 attempts. 48 attempts. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో మనం స్కానర్ క్లాస్, ర్యాండమ్ క్లాస్ అండ్ లూప్ బేసిక్స్ని కవర్ చేసాం. ఈ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమైతే బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. కంప్లీట్ జావా 0 to హీరో సిరీస్ ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లెక్చర్లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ లెక్చర్. జై హింద్.